నమస్తే వెల్కమ్ టు గరం గరం వార్తలు ఎట్లున్నారు అంత మంచేనా చలో నేను వచ్చేసిన మంచి వార్తలు పట్టుకొచ్చిన వార్తలు చూసే ముందైతే హెడ్లైన్స్ చూద్దాం రేలంగి లోకేష్ నేను చంద్రాలు గొప్పతనం చెప్తున్న రోజా ఎంత దరిద్రమైన పొలిటీషియనో మనకు అర్థమైంది బాబు టార్గెట్ ఏంటో చెప్పిన కేసినేని ఆయన కుమారుడు లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం తప్ప ఆయనకి వేరే ఏం ఎజెండా లేదు నాదే అంటున్నాడు ఈ అన్న కోడిని వేలమాపిన్రు ఈయన మాటలిని రెండు చేతులు లేకున్నా ఆడుతుండు క్రికెట్ అన్న పట్టుదలకు నిజంగా సెల్యూట్ సంక్రాంతి పండుగ కోసం సకినాల పిండి పట్టించుకొస్తా అని మా రాజశివాల ఆఫీస్కి రానన్నాడు మరి వార్తలు ఎట్లా నాయన అంటే ఏం పర్వాలేదు నా ఫ్రెండ్ ఒక ఆయన రేలంగి లోకేష్ అని ఉన్నాడు ఆయనను పంపిస్తా అన్నాడు మరి ఆ రేలంగి లోకేష్ ఎట్లుంటాడో ఆయన ఏం వార్తలు చెప్తాడో మనం చూద్దాం ఒకసారి రేలంగి లోకేష్ నేను వామ్మో రేలంగి లోకేష్ అంటే ఈయననా కాలు కొక్కసేనే వేసుకున్నాడు ఆ పొట్ట దాని మీద బ్లేజరు చూస్తుంటే పేరుకు తగ్గట్టే అప్పటి కమెడియన్ రేలంగి లెక్కనే కొడుతున్నాడు రేలంగి లోకేష్ నేను అయినా మాటలకు ఆమ్లెట్ అంటున్నాడు కానీ మన పప్పుకు 10 రేట్లు ఎక్కువనే ఉన్నట్టున్నాడు కదా ఇప్పుడు ఏం మాట్లాడాలి ఈయనతోని ఓ రేలంగి లోకేష్ పిల్లంటే పిల్ల బల మంచి పిల్ల పిల్లంటే పిల్ల బల మంచి పిల్ల పిల్లంటే పిల్ల బల మంచి పిల్ల ఇప్పుడు నేనేమన్నా పేరు పెట్టి పిలుస్తేనే అంత సిగ్గుపడుతున్నాడు రేలంగి లోకేశం బాబు న్యూస్ చెప్పడానికి వచ్చినవా సిగ్గుపడే తందుక సిగ్గేసి ఆగిపోతే పగాలెటుకు లాగుతారు సిగ్గేసి ఆగిపోతే పగాలెటుకు లాగుతారు పిల్ల ఆ పిల్ల ఆ పిల్ల 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 ఆ పిల్ల 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 పగ్గాలెటుకు లాగడం కాదు పగ్గం బట్టి కట్టేస్తేయాల వార్తలు తీసుకురాకపోతే పిల్లంటే పిల్ల భలే భలే పిల్ల పిల్లంటే పిల్ల భలే భలే పిల్ల సిగ్గంటూ ఆగిపోతే పగాలెట్టుకు లాగుతుంది సిగ్గంటూ ఆగిపోతే పగాలెట్టుకు లాగుతుంది భలే భలే పిల్ల భలే భలే పిల్ల భలే భలే పిల్ల ఏందినా అంత తేడాగా చేస్తున్నాడు ఓహో అంజలి నీ వంటి దివ్య స్వరూపం ఎందెందు వెతికినా లేదు కదా ఎందెందు వెతికినా లేదు కదా నీ అందచందాలన్నీ నావే కదా ఓహో అంజలి ఓహో అంజలి ఓహో అంజలి రేలంగి లోకేష్ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన ఎన్ని రేలంగి పాటలు పాడినా ఎంత రేలంగి పర్ఫార్మెన్స్ చేసినా ఇక్కడ వార్తలు దేనిది వదిలిపెట్టేదిలే మందలగిరి పోయాను రామహరి నేను ఓడిపోయి వచ్చాను రామహరి మా బాబును అడిగి రామహరి నేను మంత్రిగా చేశాను రామహరి రామహరి అరే 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 మళ్ళీ పోటీ చేస్తే రామహరి పరువంత పోతోంది రామహరి అర్థమవుతుందా రేలంగి లోకేష్ గారు మీరు అలా మాట్లాడితే మీ పేరు నేను ఎర్ర బుక్కులో రాస్తాను చెప్తున్నా ఆల్రెడీ నువ్వు ఎరుపేనాయే ఇంకా ఎర్ర బుక్ ఎందుకు నీకు నేను ఎరుపు కాదండో ఈ పసుపు ఆ పసుపుదనంతోనే మళ్ళీ మందలగిరిలో పోటీ చేస్తున్నా గెలుసుడు సంగతి తర్వాత ముందు మంగళగిరి అనే పేరును చక్కగా పిలుచుడు నేర్చుకో నేను గెలిచాక మంగళగిరి పేరును మందలగిరి అని మార్చి జియో తీసుకొస్తాను జియో అది జియో కాదు బాబు జీవో ఎవరిని వదిలేది లేదు నేను పొరపాటున అధికారంలోకి వస్తే నీ సంగతి చూస్తా నువ్వే కామెడీ పీసు నువ్వు సంగతి చూస్తా అంటే నేను భయపడాలనా నీ మాటలకు చలికాలంలో కూడా ఎవ్వరు వణుకరు అందుకే ఈ పాలిటిక్స్ వదిలేసి మీ ప్రశాంతత దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా ఉండిపో నా పేరు రేలంగి లోకేష్ అయినంత మాత్రాన నేను రేలంగి కమిడియన్ అనుకుంటున్నావేమో కాదు అనుకుంటున్నవేమో ఏంది నిజంగానే పొలిటికల్ కామెడియన్వి నువ్వు కాకపోతే రేలంగి అంత మంచి కామెడియన్ తోని పోల్చాలంటేనే జరంత మనసు రావడం లేదు కాకపోతే కామెడియన్వే నువ్వు ఇలా మాట్లాడితే నేను ఢిల్లీకి పారిపోతాను పో వార్తలు తెమ్మంటే రేలంగి లోకేష్ చూడు ఎట్లా పారిపోతుండో ఇంకా ఈయనంట రాజకీయాలు చేస్తాడట అన్నట్టు యాదికొచ్చింది నిన్న బుగ్గన సారు కూడా మాట్లాడుకుంటా టీడీపీ లోకేష్ను ఇదే పేరు పెట్టిండు ఇన్నరా ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా మీకు పేరు పెట్టలేరా? జగదేక వీరుని కథలో మీ కొడుకు రేలంగి వేషం అనలేరా?
అనొచ్చు కదా. మీ కొడుకును కూడా రేలంగి అనొచ్చు. లోకేష్ చేష్టలు కూడా సేమ్ కామెడియన్ లాగానే ఉంటాయి కాబట్టి బుగ్గన సారు భలే పేరు పెట్టిండు పోండ్రి. అయినా లోకేష్ అందరికి పేర్లు పెడుతున్నాడు కానీ అదే లోకేష్కు అందరూ పేర్లు పెట్టుడు షురూ చేస్తే ఇంకా చాలా పెట్టాల్సి ఉంటాయి పో. ఇట్లనే పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగరే కనిపించినట్టు టికెట్లు అమ్ముకున్న వాళ్ళకే ఆ యావుంటుంది. అందుకే చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నాడు. మరి దీని గురించి మనం రోజా మేడంతో మాట్లాడదాం. మేడం, చంద్రబాబు మాటలు వింటుంటే ఏమనిపిస్తుంది మీకు? ఎంత దరిద్రమైన పొలిటీషియనో మనకు అర్థమైంది. ఆయన గెలిస్తే కరువు వస్తుందని అందరు అంటారు కానీ మీరేంటి మేడం డైరెక్ట్ దరిద్రమైన పొలిటీషియన్ అన్నారు? పొద్దున్నే జనసేనతో ఉంటాడు, మధ్యాహ్నం కాంగ్రెస్ తో ఉంటాడు, రాత్రి బీజేపీతో మంతనాలు, ఈ ఇన్ బిట్వీన్ సిపిఐ సిపిఎం తో. ఆయనకంటూ ఒక ఇండివిజువాలిటీ లేదు. పొత్తు పెట్టుకొని ఏమన్నా కలిసి ఉంటాడా వాళ్ళతోని? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఆయన అట్లా పొత్తులు పెట్టుకున్నా గెలుస్తాడంటారా మేడం? కుప్పంలో గెలవను అని భయం పట్టుకుంది కాబట్టి 2వ ప్లేస్ లో నించోడానికి కాన్స్టిట్యుయెన్సీ వెతుక్కుంటున్నాడు. మరి బాబే ఓడిపోతుండంటే లోకేష్ పరిస్థితి? మందలగిరిలో ఏ విధంగా లోకేష్ గెలవనన్న భయం పట్టుకుంది కాబట్టి ఇంకో కాన్స్టిట్యుయెన్సీ వెతుక్కుంటున్నాడు. అమ్మ బాబోయ్, మరి పవనో? అలాగే పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఒక చోట కాదు 2 చోట్ల గెలవనని ఈ రోజు ఇంకో 2 చోట్ల కోసం పరుగులు తీస్తున్నారు. అంటే ముగ్గురికి ముగ్గురు కథ అంటారు. అయినా నాకు అర్థం కాక అడుగుతున్నా మేడం, అసలు బాబు పొత్తుల కోసం ఎందుకు అంత ఆరాట పడతాడు? ఈయన ఇండివిజువల్ గా నించుంటే ఈయన కెపాసిటీ ఏంటో మనకు అనిపించింది. 23 సీట్లు. ఓహో, ఆ దెబ్బతోనేనా నిద్రలో కూడా పొత్తులు అని గలవరిస్తున్నాడు? రోజు 175 స్థానాల్లో క్యాండిడేట్లు లేరు. నువ్వు ఎన్ని పార్టీలతో జత కలిసినా నీకు క్యాండిడేట్లు దొరకట్లేదు. మరి మేం గేట్లు తెరిస్తే వలసలే వలసలు అంటాడు. నీ పార్టీకి పండగ లోపల లిస్ట్ రిలీజ్ చేస్తానన్నావు కదా, మరి ఎందుకు ఇంతవరకు ఒక్క పేరు కూడా రిలీజ్ చేయలేకపోయావో ముందు చెప్పు. అచ్చా, క్యాండిడేట్లు దొరకడం లేదా బాబుకు? అందుకే వైసీపీ నుంచి ఎవరన్నా బయటికి పోతే చేర్చుకొని టికెట్ ఇద్దామని చూస్తుండొచ్చు. ఆయన తెలుసుకోవాల్సింది ఒక్కటే. ఏంటిదది? సర్వేలు చేయించి ఎవరు బెటర్ గా సర్వీస్ చేయగలరో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి తప్ప ఎక్కడా కూడా డబ్బులకి టికెట్లు అమ్ముకోవాల్సిన కర్మ మాకు పట్టలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి బాబు అక్కడ దుష్ప్రచారం చేస్తున్నాడు రోజా గారు. కామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని. రాబోయే ఎన్నికల్లో ఫలితం ఎలా ఉంటుందంటారు? అందుకే 2024 జగనన్న వన్స్ మోర్ అంటూ 175కి 175 కొట్టబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇక ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబు రిటైర్మెంట్, పవన్ సినిమాలు తీసుకోవడమేనా? అది వాళ్ళని అడగాలి, నన్ను అడిగితే ఎలా తెలుస్తుంది? ఎవరిని అడిగినా అదే కనిపిస్తుంది కళ్ళ ముందు. ఏపీలో 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం లీడర్లకు బీఫామ్లు ఇచ్చేది చంద్రబాబు. పార్లమెంటు నియోజకవర్గాలకు బీఫామ్లు ఇచ్చేది కూడా చంద్రబాబే. అంతెందుకు, 1, 2 జనసేనకు టికెట్లు ఇచ్చినా వాళ్లకు బీఫామ్లు ఇచ్చేది కూడా చంద్రబాబే. ఒకవేళ జనసేనకు లీడర్లు లేకుంటే టీడీపోళ్ళని పంపి వాళ్లకు బీఫామ్లు ఇచ్చేది చంద్రబాబే కదా. కానీ ఇంతగానం పార్టీని నెత్తిన పెట్టుకొని తిరుగుతున్న బాబు పరిస్థితే ఆగమవుతున్నదట. నువ్వులా వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మొట్టమొదటగా ఓడిపోయే సీటు కుప్పమేనట. అవును, అట్లనే మళ్ళా మామూలోటమే కాదు, డిపాజిట్ కూడా దక్కకుండా పొట్టుగా ఓడిపోబోతున్నాడట. ఇదే జరగబోతున్నదట మామ దగ్గర నుండి పార్టీని గుంజుకున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి. ఇదేం మేమంటున్నది కాదు, ఈ మధ్యన వస్తున్న సర్వేలే బరాబరుగా కుండబద్దలు కొడుతున్నాయి. అయినా 35 ఏళ్ల నుంచి కుప్పంకు ప్రాతినిధ్యం వహించి బాబు ఏం చేసిండని చెప్పండి. మంచినీళ్ళు అడిగిన వాళ్ళను జైల్లో పెట్టి, సాగునీరు అడిగిన వాళ్ళ మీద కార్యకర్తలతో దాడులు చేయించి, నిన్న మొన్నటిదాకా కుప్పంలో సొంత ఇల్లే లేకుండే కేవలం కుప్పం జనాలను ఒక ఓటు బ్యాంకుగా చూస్తే మరిగా కర్రుగాల్చి వాత పెట్టకుండా ఏం చేస్తారు వాళ్ళైనా. అందుకే ఈ మోతెవరి మనకి ఇంకెందుకు అని డిసైడ్ అయినట్టున్నారు. దాని ప్రభావంగానే బాబుకు ఓటమి కండ్ల ముంగటగా కనబడుతున్నది. ఇంకో హైలైట్ ఏంటంటే అసలు చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులే లేరట. చిత్తూరు, జీడినెల్లూరు, పూతలపట్టు, మదనపల్లి, సత్యవేడు, నగరిలో అయితే భూతద్దం పెట్టి వెతికిన అభ్యర్థులుగా అనొస్తలేరట. పాపం 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబుకు భలే కష్టం వచ్చింది పోండి. మరి బాబు గారే ఓడిపోతున్నారంటే ఆల్రెడీ మొన్న మంగళగిరిలో ఓడిపోయిన లోకేష్ పరిస్థితి ఇంకెట్లుంటుందో ఏమో గానీ మొత్తానికి కుప్పంలో బాబు ఓడిపోబోతున్నాడంటే 175 నియోజకవర్గాల్లో ఇంకెంతమందికి డిపాజిట్లు పోతాయో, పాపం బాబు గారిని ఇంకెట్లు ఏడిపిస్తారో. బాబు పద్ధతి నచ్చక బయటకు వచ్చిన కేసినేని నానిని దగ్గరకు తీసుకొని మరి రాబోయే ఎన్నికల కోసం టికెట్ ఇస్తా అని ప్రకటించిండు జగన్. మరి దీని మీద నాని సార్తోని మాట్లాడి ఆయన ఫీలింగ్ ఏందో కనుక్కుందాం. నాని సార్ నమస్తే, చెప్పండి
మీకు వైసీపీ నుంచి టికెట్ ఇచ్చిండ్రు కదా, ఎట్లా అనిపిస్తుంది? జీవితాంతం నేను ఆయన రుణపడి ఉంటాను. మొన్నటి వరకు మీరు టీడీపీలోనే ఉన్నారు కాబట్టి అడుగుతున్నా, విజయవాడకు చంద్రబాబు ఏమన్నా చేసిండా సార్? నేను మొన్న కూడా చెప్పా ఏ మళ్ళీ ఒక్కసారి చెప్పుండ్రి సార్. విజయవాడ మటుకి ఒక శ్మశానం లాగా తయారు చేయడానికి ఆయన కంకణం కట్టినారు. ఎందుకు నాన్నగారు? ఎందుకో కానీ నాకు తెలియదు. విజయవాడ అంటే ఆయనకి చాలా చిన్న చూపు మొదటి నుంచి కూడా. ఇక్కడ ప్రజలన్నా విజయవాడ అన్నా ఆయన చాలా చిన్న చూపు. విజయవాడ అంటే ఎందుకు నచ్చదు బాబుకు? ఎప్పుడో ఆయన రైల్వే స్టేషన్ లో ఎవరో టాక్సీ డ్రైవర్లో ఎవరో అవమానపరిచారంట. ఇప్పుడు ఆయన కెరీర్ రాజకీయ జీవితంలో కొత్తగా అదే చెప్తాడు మాకు ఎప్పుడు చెప్పిన ఆయన. భలే కుట్రదారుడు పో. ఇంతకు బాబు ఎజెండా ఏంటిది సార్? చంద్రబాబు నాయుడు గారి ఎజెండా ఏంటంటే సింగిల్ పాయింట్ ఎజెండా. అదే అది ఏంది అని ఆయన కుమారుడు లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం తప్ప ఆయనకి వేరే ఏం ఎజెండా లేదు. పులోకేశా అయినట్టే. మరి పవన్ కళ్యాణ్ సంగతి ఏంది? దానికోసం పవన్ కళ్యాణ్ గారినైనా రేపు మోసం చేస్తాడు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మోసానికి ప్యాంటు షర్టు వేస్తే అది చంద్రబాబేనాయే, ఆయనకి ఏమన్నా కొత్త నాతి? ఇంతకు అమరావతి అమరావతి అని బాబు బాగా చెప్తుంటాడు కదా, ఇంతకు అందులో మర్మం ఏమైనా ఉందా నాన్నగారు? షాజహాన్ తాజ్మహల్ కట్టాడు కాబట్టి ఆ పేరు వచ్చింది. కాబట్టి నేను అమరావతి కట్టేసి అమరావతి అంటే ఎవరు చంద్రబాబు నాయుడు అని చెప్పి కొంతమంది భూమాఫియా దారుల చేతుల్లోకి వెళ్ళిపోయి బాబు కొడుకులు ఇద్దరు కూడా ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంత ప్రజల్ని, అట్లాగే 33,000 ఎకరాలు ఇచ్చిన అమరావతి రైతుల్ని మోసం చేశారు. అందుకే పోయినసారి బాగా బుద్ధి చెప్పారు, ఈసారి కూడా బాగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. సరే సార్, మీకు టికెట్ వచ్చింది కాబట్టి మా గరం గరం వార్తల తరపున ఆల్ ద బెస్ట్ ఉంటాయిగా. ఈ పందెం కోడి పాట 10,000 రూపాయలు, 10,000 రూపాయలు, 10,000 రూపాయలు. ఏక్ బార్, దో బార్. నా పాట 20,000 రూపాయలు, 20,000 రూపాయలు, 20,000 రూపాయలు. ఏక్ బార్. నా పాట 30,000 రూపాయలు. ఏక్ బార్, ఏక్ బార్, ఏక్ బార్, దో బార్ అని కరీంనగర్ జిల్లాల బతుకును బస్టాండ్ చేసుకున్న కోడిపుంజు వేలం పాట ఇట్లనే జరుగుతుందని అనుకున్నాం కదా. అయితే లాస్ట్ మూమెంట్లా వేలం పాట ఆగిపోయిందుల్లా. ఎందుకంటే నిద్ర మంకులు మర్చిపోయి బస్సులో మర్చిపోయి ఇంకా దిగేసినాను. తర్వాత బస్సు కోసం లింగిన బస్సు కనపల్లా. ఇప్పుడు యూట్యూబ్లలో వాటర్లో వస్తుంది. కోడ్ నాదేనన్నా. ఆ బస్ టికెట్ ఆ ఫోటో కూడా ఉంది నా దగ్గరే. సజ్జనార్ సార్, దయచేసి ఈ వేళ నా పండి, ఆ కోడ్ నాది, మీ మీద నమ్మకం ఉంది మాకు. ఈ ఒక్క మాటతోని సందిగ్ధంలో పడ్డ ఆర్టీసీ అధికారులు సజ్జనా సార్తోని మాట్లాడితే హెహే వద్దులేండి, ఇది పోయి ఏదో కిరికిరి పంచాది పెట్టేటట్టు ఉండదని చెప్పేసరికి ఆఖరికి బ్యాక్ స్టెప్ తీసుకొని వేలాన్ని రద్దు చేసిండ్రు. కొన్ని నూకలు మంచినీళ్లు పెట్టి బ్లూ క్రాస్ వాళ్ళకి అప్పగిస్తే ఒక టెన్షన్ తీరింది. కానీ అసలు ట్విస్ట్ ఏందంటే ఇప్పటి వరకు ఈ కోడి యజమాని మహేష్ ఇంతవరకు ఆర్టీసీ వాళ్ళను అప్రోచ్ కాలేదట. ఆర్టీసీ నిబంధనల ప్రకారం 48 గంటలు ఎవరన్నా ఏదన్నా వస్తువులు బస్సులో మర్చిపోయి మళ్ళా రాకుంటే దాన్ని వేలం వేసే హక్కు ఉంటదట. కానీ ఈ అన్నకు లేటుగా తెలుసుడుతోని వీడియో తీసి ఏకంగా సజ్జనార్ సారుకే మెసేజ్ పంపేసరికి ఒడిచిపోయింది. కానీ అన్న, నువ్వు ఒంగోలు పోయేదే కోడి పుంజును బరిలోకి దింపాలని, అట్లెట్లా నిద్రపోయినావు? అంత నిద్ర మబ్బెందుకే? ఇంకా నయం, కోడి పుంజును మర్చిపోయినావు కాబట్టి సరిపోయింది. అదే నీ దగ్గర పైసలు గిట్లుండి మర్చిపోతే ఇంకెంత ఆగం కథ ఉండునో. కానీ ఎన్నంటే ఏంది, కోడి పుంజుకు ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయి. అదే వేలం పాట జరిగి ఎవరన్నా కొంటే మంచిగా దిట్రంగా ఉన్నది. వేలంకెందుకని కోసుకొని తినునే. సంక్రాంతికి ఎట్లా దావత్ చేసుకున్నానో తెలియదు కానీ బ్లూ క్రాస్ వాళ్ళ దగ్గరికి పోయి అయితే ప్రాణాలు దక్కించుకున్నది పోన్రి. కర్ణాటకలో ఫ్రీ బస్సులు పెడితే సీట్ల కోసం అమ్మలక్కలు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. తెలంగాణలో ఫ్రీ బస్సులు పెడితే ఇక్కడ కూడా సేమ్ సీను రిపీటు. కొన్ని దిక్కుల్లో అయితే ఏకంగా డ్రైవర్లు కండక్టర్లతోని కూడా కీసులాటలు పెట్టుకున్నారు, చూసినాం కదా. అయితే ఇది వరకు జరిగిన కీసులాటలకు మించి ఈడ బస్సుల ఫైటింగ్ జరిగింది. చూస్తే మాత్రం మీరు పక్కా అంటే పక్కాగా ముక్కు మీద వేలేసుకుంటారు. అవు అట్లున్నది మరి ఫైటింగు. అరే రే 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 ఏం కొట్టుకునుడు చక్కదనంగా జుట్టేసుకొని వస్తే మొత్తం సింపిరి అయిందిగా. ఇగో ఇటు అక్క చూడండి ఎంత కోపం కొద్ది చేతులకు బలం తెచ్చుకొని కొట్టిందో. ఇగో ఈ అక్క జుట్టు మలిసింది, ఇగోకుంటుందా, దెబ్బకు దెబ్బ అన్నట్టే ప్రతీకారం తీర్చుకుంటున్నది. అసలు కండక్టర్ మాట కూడా ఇంటలేరు ఎవ్వరు. అసలు ఎవరిని కొడుతున్నారో కూడా అర్థమైతలేదు కదా. అన్యాయం పాడుగాను. ఓ అక్కని ఎత్తెంటికలు ఊసిపోతాయి ఉల్లా. రామా ఎక్కడి పంచాది ఏంది ఇది. ఇగో ఈమెనైతే కోపాన్నంతా అనగబట్టి ఓవర్లో 5 బాల్ ఆపి 6వ బాల్ కదా 6 కొట్టినట్టు ఇంతసేపు రెస్ట్ తీసుకొని లాస్ట్ పంచ్ ఎట్లా ఇచ్చింది చూడండి.
ఇక బస్సుల్లో ఫైటింగ్ ఇట్లుంటే బస్ స్టాండులు మొత్తం కిటకిటలాడుతున్నాయి. పట్నం నుంచి సొంతూర్లకు జనాలందరూ బాట పట్టేసరికి అటు ఉప్పలు, ఎల్బీ నగరు, దిల్సుఖ్ నగరు, జేబీఎస్, ఎంజీబీఎస్ బస్సుల కోసం బారులు తీరిండ్రు జనాలు. ఒక్క బస్సు వస్తే 100 మంది ఎక్కేదందుకు ఉరికేసరికి చిన్నపిల్లలు, తల్లులు, ముసలోళ్లకు మస్తు తక్లీఫ్ అవుతున్నది. పబ్లిక్ కష్టం ఇట్లుంటే ఆఫీసర్లు మాత్రం ఈ మాట అంటున్నారు. డైలీ నడిచే 3500 బస్సులకు అదనంగా 900 బస్సులు నిన్న ప్లాన్ చేశాము. ఇవాళ దాదాపు 1050 బస్సులు అడిషనల్ గా ప్లాన్ చేశాము. రేపు కూడా 1050 బస్సులు అదనంగా ప్లాన్ చేయడం జరిగింది. ఎంజీబీఎస్ కి నిన్న సాయంత్రం నుండి కొంచెం తాకిడి ఎక్కువ ఉంది. ఏమో సార్, మీరు అంతగానం బస్సులు పెట్టినామంటున్నారు, జనాలేమో ఈ తీరుగా బస్ స్టాండ్లలోనే గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. ఇటు సిటీ బస్సులో అదే రద్దీ, జిల్లాలకు పోయే బస్సుల్లో అట్లనే రద్దీ ఉంటున్నది. పబ్లిక్ పండగకి ఇంటికి పోయేటోళ్ళు జర జాగ్రత్తగా పోన్రోళ్ళ. చిన్నపిల్లలకు బుక్కులో చూసి పాఠం చెప్పుడు కంటే ప్రాక్టికల్గా ఆ పని చేసి చూపెడుతూ చెప్తే జల్దీగా నెత్తిలకి ఎక్కుతుంది. పాఠాన్ని మర్చిపోవడం అస్సలు ఉండదు. అదే పాఠాన్ని మళ్ళొచ్చే సంవత్సరం చెప్పమన్నా పిల్లలు చెప్తారు. అంత అర్థమవుతుంది వాళ్ళకు. అందుకనే ఇప్పుడు పాఠాలను అల్కేజ్గా చెప్పేటందుకు ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి కదా. అందుకే ఈ టీచరు ఈ ఐడియా చేసి పిల్లలను ఈడికి పట్టుకవేయండు. అన్నదాత కష్టం ఎట్లుంటుందో, అమ్మలు పొలం దగ్గర ఎంత కష్టపడతారో, రైతులు ఎంత కష్టపడి పంట సాగు చేస్తే మనకు 3 పూటలు అన్నం దొరుకుతుందో చెప్పేందుకు సీదా పిల్లలను పొలం దగ్గరికే తీసుకుపోయి పాఠాలు చెప్పిండి పంతులు. ఆగో నారుమడి దగ్గరికి తీసుకుపోయి ఏ విధంగా గొర్రు తోలుతారు, ఏ విధంగా దున్నుతారు అనే విషయాన్ని వీళ్ళు ప్రత్యక్షంగా ఫీల్డ్ లెవెల్లో వచ్చి తెలుసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ నుంచి మిరప తోట దగ్గరికి తీసుకుపోయిండు. సో దీన్ని ఏమంటారా? దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారు? అట్లనే నాట్లేస్తున్న అమ్మల దగ్గరికి వచ్చిన సారు కొద్దిసేపు పిల్లలతోని నాట్లేయించి సారు కూడా నాటేసిండు. 3, 3, 4, 4 pairs. ఇట్లా రోజు మన అమ్మ నాన్నలు ఈ విధంగానే పని చేస్తారు తెలుసా. ఇట్లా కష్టంతో పని చేస్తారు. మనం ఎక్కడ కూర్చుంటున్నాము రోజు? బడిలో నీడ కింద ఫ్యాన్ కింద కూర్చుంటున్నాము. వస్తాం కదా. కాబట్టి మనం ఈ పని చేయాలా, ఆ పని చేయాలా, ఈ పని చేయాలా, ఆ పని చేయాలి. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల్ పాటిమీదిగూడెం పంతులీన గోపీనాథ్ సార్ పేరు. 5వ తరగతి పిల్లలట వీళ్ళంతా. అన్నదాత కష్టం గురించి ఉత్తగా మాటల్లో చెప్పుడు కాదు, సీదా పొలంలోకి తీసుకుపోయి చూపిస్తే గానీ అర్థమవుతుంది పిల్లలకు అని ఉపాయం చేసిందట. కానీ మంచి ఆలోచనలే మరి కాదా. ఇప్పటి పిల్లలకు పొద్దున్న లేస్తే టీవీ, పగటీలు ఫోన్లో గేమ్లాడు, రాత్రిళ్ళు యూట్యూబ్లో వీడియోలు చూసుడు తప్పితే అసలు వ్యవసాయం అంటే ఏందో తెలుస్తలేదు. ఎవరైనా చెప్పినా పెద్దగా పట్టించుకుంటలేరు. అట్లా కాకుండా ఇట్లా అప్పుడప్పుడు పొలాల పంట తిప్పుతానన్న వ్యవసాయం మీద ఒక అవగాహన వస్తుంది. అందుకే ఇప్పుడు ఈ సార్ చేసిన పనిని మెచ్చుకొని మెడలేసుకుంటున్నారు జనాలు. ఇట్లా చేస్తేనే ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది మరి పిల్లగాళ్ళకు కదా. పెద్ద లీడరు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. దేశంలోనే టాప్లున్నాడు. అసోంటి పెద్ద ఆయన ఎంత లగ్జరీగా ఉంటాడు. ఆయన కింద ఎంతమంది పనోళ్ళు ఉండాలి అంతే కదా మరి. కాకపోతే అది తప్పు. అంత పెద్ద లీడర్ అయినా ఎంతో సింపుల్గా ఏం పని చేస్తున్నాడో చూస్తే మస్తు షాక్ అవుతారు. ఇంతకు ఆయన ఎవరు, ఏం పని చేస్తున్నాడు అనుకుంటున్నారా? చూడుండ్రి మీకే తెలుస్తుంది. లాంగ్ షాట్ లో ఏర్పాటు చేసిండ్రా లీడర్ ఎవరో. లాంగ్ కుర్తా వేసుకొని సగం కోటు చూడంగానే సగం మంది గుర్తుపట్టినాలే మోడీ సారే అని కదా. సరే గాని మరి సారేంది ఇట్లా బకెట్ల నీళ్లు తీసి గచ్చు దూడుస్తున్నాడు అంటే ఏమో ఎవరికిరిక. సార్కి అసలే భక్తి ఎక్కువే. మరి ఎవరన్నా అయ్యగారు నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి నువ్వు పలానా పూజ చేయాలి, ఆ పూజకు అన్ని నువ్వే సిద్ధం చేయాలి, నువ్వే గచ్చు ఊడ్చి తూడ్చి ముగ్గు పెట్టి పూజలో కూర్చోవాలని చెప్పిండ్రో, లేకుంటే సార్కే మనసు పుట్టి పని ముంగటేసుకున్నాడో, మరి అక్కడ చెట్టు మందమే ఎందుకు తుడుస్తున్నాడో, లేకుంటే గుడి మొత్తమే క్లీన్ చేసిండో చేయకుండొచ్చులేండి. సారు వయసు కూడా కోఆపరేట్ చేయదు కదా. ఇక తతిమ కారణాలంతా మనకు తెలియదు గానీ మొత్తానికి ఇట్లా గుడి గచ్చు సాఫ్ చేసుకుంటా డిఫరెంట్ యాంగిల్స్ లో వీడియో తీయించుకొని ఇంటర్నెట్ లో పెట్టేసరికి ఈరుగా వైరల్ అవుతున్నది ఇప్పుడు వీడియో. చూడండి మోడీ సార్ ఎంత సింప్లిసిటీ మెయింటైన్ చేస్తాడో. ప్రధానమంత్రి అయ్యుండి పనులతో పని చేయించకుండా సార్ చేతులకే పని పెట్టిండు అని కొంతమంది. డౌన్ టు ఎర్త్ అంటే దీన్నే అంటారు, అందుకే ఎర్త్ ను క్లీన్ చేస్తున్నాడు సారు అని కొందరు. ఎంతవారు గాని వేదాంతులైన గాని ఒళ్ళు వంచి పని చేస్తేనే గట్టి గుందురోయ్ అని కొందరు పాటల రూపకంలో ఇట్లా ఎవరికి దోషింది వాళ్ళు కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు వీడియో కింద. కానీ ఎంతైనా సార్ను మెచ్చుకోవాల్సిందే. బీచ్ల పొంట తిరుక్కుంటా బాటిల్ ఏరుతాడు, స్వచ్ఛ భారత్ పేరు మీద చెత్త ఏరుతాడు, అప్పుడప్పుడు ఇట్లా క్లీనింగ్ పనులు కూడా చేస్తాడు. సారును చూసి నేర్చుకోవాలి. ఇంట్లో తిన్న పల్లెం ఇటు తీసాడు పెట్టిన వాళ్ళు చాలా మంది. అన్నట్టు ఇంతకు సార్ క్లీన్ చేస్తున్న గుడి ఏదో చెప్పలే కాదు, మహారాష్ట్ర నాసిక్ లో ఉన్న కాలారామ ఆలయం ఇది. హెడ్ఏక్ లేస్తేనే కాలేజీలు బంకు కొడతారు. కొలువులు చేసేటోళ్ళు నాకా పెడతారు. ఏదన్నా చేద్దామన్నా, ఏదన్నా పోదామన్నా, ఏదన్నా తక్కువ ఉన్నా, ఏదన్నా ఇబ్బంది అనిపించినా
కొందరు మొత్తానికి రామ్ రామ్ చెప్పి ఇంట్లో కూసుంటారు. ఎట్లా సాధించాలి, ఎట్లా ముంగటికి పోవాలనేది మాత్రం పట్టించుకోకుండా అట్లనే వదిలేస్తారు. అసొంటోళ్ళను మస్తు మందిని చూసినాం కదా. మన దాంట్లో కూడా ఇసొంటి బాపతు చాలా మంది ఉన్నారు కదా. అయితే వారెవ్వా, చేతులు లేకున్నా చెక్కు చెదరని మనస్తత్వం, ఆడాలన్న సంకల్పం అన్నను ఇంకో మెట్టెక్కించి హీరోను చేసింది. ఇప్పుడు బ్యాటును పట్టుకునేందుకు చేతులే కావాలనా? మెడ కింద గూడకు నడమ బ్యాటు పెట్టి కొడితే 6 పోదా అని ప్రాక్టీస్ చేసి మరి ఇప్పుడు పరుగుల వరద బారిస్తున్నాడు అన్న. అట్లనొక్క బ్యాటింగే కాదు, మళ్ళా బౌలింగ్ కూడా దుమ్ము లేపుతున్నాడు. అన్న పేరు అమీర్ హుస్సేన్, జమ్మూ కాశ్మీర్లో ఉంటాడు. పాపం ఏదో ప్రమాదంలో 2 చేతులు పోతే కొద్ది రోజులు ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా మస్తు బాధపడ్డాడట. ఇట్లనే కూర్చుంటే రోజులు గడిచిపోతున్నాయి తప్ప సాధించేది ఏం లేదు, ఇట్లయితే కష్టం అని మనోధైర్యం తెచ్చుకొని బయటికి వెళ్ళి ఇట్లా బ్యాట్ పట్టుకొని ప్రాక్టీస్ చేసి మస్తుగా క్రికెట్ ఆడుతున్నాడు. ఇప్పుడు దోస్తులతో ఆట ఆడేటప్పుడు వాళ్ళకంటే ఎక్కువ స్కోర్ అన్ననే చేస్తాడట. అంటే ఆలోచన చేయండి ఇక ఎంత మంచిగా ఆడతాడో. పబ్లిక్ అన్ని తీర్ల మంచిగా ఉండి కూడా నా వల్ల కాదు, నేను చేయలేను, ఏగిదవుతుందా నాతోటని వెనుక అడిగేసేటోళ్ళు చూస్తున్నారా? ఒక్కసారి అన్నం చూసి మేల్కోనండి. మనిషి తలుచుకుంటే సాధించలేంది ఏదీ లేదు. చిన్న చిన్న సమస్యలకే భయపడి వెనకడిగేయొద్దు. మీరు గట్టిగా సంకల్పిస్తే సమస్యలన్నీ వారిపోతాయి. కానీ నిజంగా ఈ అన్నకు హ్యాట్స్ ఆఫ్ చెప్పవలసిందేలే. అమీర్ హుస్సేన్ అన్న, నువ్వు సూపర్ అన్న. ఇక ఇవి మరి ఇవాళ గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే మంచి మంచి వార్తలు పట్టుకొని వస్తాం మీకోసం. అప్పటిదాకా ఏం చేయాలి? చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దున 8:30కి. ఉంటాం మరి.